హాలీవుడ్ అనగానే గాడ్ ఫాదర్ గుర్తొచ్చినట్టు టాలీవుడ్కు శివ మారు పేరుగా మారిపోయింది. ఇది ఎవరు మార్చలేని నిజం. తెలుగు సినిమా సెలబ్రేషన్ శివ, తెలుగు సినిమా డెఫినేషన్ శివ. మొత్తంగా మేకర్స్కు మేకింగ్ గ్రామర్ను మార్చేసింది, నేర్పింది కూడా శివ. సో ఇంతలా చెప్తున్నాం ఎందుకు అంటే, ఒక హాలీవుడ్ సినిమానో లేకపోతే ఒక ఇప్పట్లో ఈ రోజుల్లో మాట్లాడాలంటే ఓ బ్లాక్ బస్టర్ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవుతున్నప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయో అంతకి ఏమాత్రం తగ్గకుండా మొత్తం యావత్ ఇండస్ట్రీ కూడా స్పందిస్తోంది, మాట్లాడుతోంది. ఎవరి గురించి? నన్ అదర్ దెన్ శివ అండ్ ఆర్జీవి. హీస్ విత్ అస్. సార్, చాలా ఏన్షియంట్గా ఫీల్ అయ్యారు ఇంట్రడక్షన్తో. ప్రాచీన ఏమంటుందని ఆది మానవుల టైంలో. ఎస్ సార్, ఎస్ సార్. 36 ఏళ్ళు మరి చిన్న విషయం కాదు. బట్ ఈరోజు ఇండస్ట్రీ అంతా అంటే ఒక చిన్న దాని నోషన్ అనకూడదు, మిస్కన్సెప్షన్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉంటారు, ఆయన్ని విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఇలాంటివన్నీ పటాపంచలు చేస్తూ రైట్. వీళ్ళు మాట్లాడతారా ఈ సినిమా గురించి అనుకున్న వాళ్ళు కూడా ముందుకొచ్చి కీర్తింపబడుతున్న మళ్ళీ ఏన్షియంట్ లాంగ్వేజ్ శివని చూస్తే ఎప్పుడు లేని ఒక గర్వంతో కూడిన సంతోషంతో కూడిన ఒక ఫేస్ మీలో కూడా కనపడుతుంది. యా, See, to be very honest అండి, గర్వం ఐ డోంట్ నో ఇస్ ద రైట్ వర్డ్. ఇప్పుడు సి ద పాయింట్, నేను చాలాసార్లు వాడిన మాట ఏంటంటే, హిట్ సినిమాలన్నీ యాక్సిడెంట్, ఫ్లాప్ సినిమాలన్నీ ఇంటెంట్ అని. అది ఎందుకు చెప్తానంటే, హిట్ సినిమా తీయటం తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తీస్తాం? సింపుల్ లాజిక్ అది, యూనో. సో నాకు వెన్ ఐ సా ఇట్ ఆఫ్టర్, అంటే ఆఫ్ కోర్స్ ఈ మధ్యన చూసినప్పుడు నాకేమనిపించిందంటే, అంటే ఇప్పుడు ఐ వాజ్ 26 ఆర్ సంథింగ్ శివ తీసినప్పుడు. 26లో నాకు ఫ్రెష్గా వచ్చిన ఇంప్రెషన్, అంటే ఆ టైంలో నేను చదివిన బుక్స్ కానీ నేను చూసిన ఇన్సిడెంట్లు లేకపోతే 1-2 సినిమాలు, హాలీవుడ్ సినిమాలు, ఆ ఇంపాక్ట్ నేను ఫీల్ అయినప్పుడు తెలుగులో ఎందుకు తీయకూడదు అంటే, ఇప్పుడు ఆ టైంలో మీకు ముద్దులు మావయ్య ఇలాంటి సినిమాలు సినిమాలు ఆ టైంలో రియలిస్టిక్గా సినిమా తీయటం అనేది అసలు ఎవరికి దే కాంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. అప్పుడు ఇక్కడ జనాలు చూడాలా తీస్తే అని అనేవారు. మనకు తీయకపోతే అది తెలుస్తుంది, చూస్తారు లేదు అనేది నా పాయింట్. అంతే కదా, మీరు జోస్యం చెప్తున్నారు వాళ్ళు చూడరని వాళ్ళు అది. సో బేసిక్గా ఐ ఫీల్, అంటే నేను ఫాలో అయిన ఒకే ఒక్క లైన్ ఏంటంటే, నాకు నచ్చిన సినిమా ఇప్పుడు అదే అంటాను, నా ఫ్లాపులకి అదే అంటాను, హిట్స్ కూడా అదే అంటాను. నాకు ఇలా ఉంటే నచ్చుతుంది, యాక్షన్ ఇలా ఉండాలి, హీరోయిజం ఇలా ఉండాలి, డైలాగ్ ఇలా ఉండాలి అని నాకేమనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే నా ఫ్లాప్లు అవుతున్నాయి కాబట్టి ఆడియన్స్ కోసం తీయడంట. అప్పుడు తీయలేదు, శివ కూడా ఆడియన్స్ కోసం నేను తీయలేదు, నా కోసమే తీసుకున్నది. అండ్ దట్ ఈజ్ అందరిలాగా, అంటే అప్పుడు ఆడియన్స్ కోసం తీయాలి అంటే ఏదో హిట్ సినిమా పట్టుకుని దాన్ని కాపీ కొట్టాలి, ఆ స్టైల్, టోన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందరూ అదే చేస్తారు. అప్పుడు 99% అదే చేస్తూ ఉంటే అది ఇంకా పెద్ద రిస్క్ కదా, మీరు కొత్తగా తీయడం కదా. మా అయితే సినిమా బాగుండకపోతే సినిమా పోతే పోతుంది, దానివల్ల ఏం జరగదు. ఫర్ మీ ఇట్స్ మై కెరియర్ ఈజ్ బ్యాంకింగ్. స్టార్టింగ్ పాయింట్, మై లైఫ్ అంతా కూడా దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఫస్ట్ నేను కన్విన్స్ అవ్వాలి. కానీ మీరు కన్విన్స్ అయిన తర్వాత ఎవరితో ఉన్నా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాంటి మైండ్ స్టేట్లో ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు. కొత్తగా తీస్తానని చెప్తే బాగానే ఉంటుంది, కానీ వినటానికి కొత్తగా ఇలా తీస్తే చూస్తారా లేదా అని వాళ్ళకున్న ఆబ్లిగేషన్, వాళ్ళకున్న డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్సన్స్ థింగ్. సో ఎక్స్పెరిమెంట్ చేయటం ఒకళ్ళ మీద అనేది ఆబ్వియస్లీ భయపడతారు, అది యూ షుడ్ అండర్స్టాండ్. అప్పుడు ఆ కన్విన్స్ చేయటానికి మీరు ఎక్స్ప్రెషన్కి కమ్యూనికేషన్కి ఉన్న తేడా. ఎక్స్ప్రెసింగ్ అంటే మీరు చెప్తున్నారు, కమ్యూనికేట్ అంటే మీకు అర్థమయ్యేలాగా, మీకు ఇంప్రెస్ అయ్యేలాగా చెప్పగలగాలి. దానికి వేరే వేరే ట్రిక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సురేందర్ గారి ఆఫీస్ బయట 3 గంటలు వెయిట్ చేశాను. ఆయన వచ్చేసి నన్ను కార్యకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, అది ఆ రోజు నేను 3 గంటలు వెయిట్ చేశాను, నన్ను చూడకుండా వెళ్ళిపోయారని నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక సాడ్ మ్యూజిక్, సోలో వైలిన్ వేసి చెప్పచ్చు కదా అది. నేనేం చేశాను, సురేంద్ర గారికి 100 పనులు ఉంటాయి, నేను ప్రయారిటీ ఎట్లా అవుతాను? నేను వర్త్ క్యాండిడేట్ అని ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది, కానీ నాకు బ్రేక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఎందుకు ఉంది? లేదు. అప్పుడు నేనేం చేశాను, ఆయన పక్కన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి, ఎవరో క్యాషియరు లేకపోతే ఎవరో బాయ్ ఇలాంటి వాళ్ళు చేసి ఆయన టేస్ట్ ఏంటి, ఆయన ఎక్కువ ఏం మాడతారు, ఇలాంటివి అన్నీ తెలుసుకొని ఒక స్ట్రాటజీ చేశాను.
ఆయనకి 3 years కంపెనీ అనే టీవీ సిరీస్ చాలా ఇష్టం అని చెప్పారు నాకు. అప్పుడు నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు డిడ్ యూ సీ 3 years కంపెనీ అన్న, యా యూ లైక్ ఇట్ టక్ అని క్లోజ్ అయిపోయారు. ఎందుకంటే మీకు సెన్సిబిలిటీస్ అనేది మర్చినప్పుడు గౌక్కున్న బాండింగ్ వచ్చేస్తుంది. నేను అసలు 3 years కంపెనీ చూడలేదు. కానీ దాని వలన మీకు ఏం వస్తుంది, యాక్సెస్ వస్తుంది. దిస్ ఈస్ అ ఫైన్ లైన్ బిట్వీన్ ఆర్ట్, అ ఫార్మ్ ఆఫ్ పిక్చర్. ఓ సినిమాని ఆర్ట్ ఫామ్లో చూపిస్తే ఎలాగా, దాన్ని కమర్షియల్లోకి మార్చి చూపిస్తే ఇలా ఉంటుంది అనేది ఇప్పుడు మేము చెప్పగలుగుతున్నాం చూసి. రైట్ సార్, అది మీరు చేసి చూపించారు. దట్ వాజ్ ఇట్ ఇంటెన్షనల్ ఆర్ జస్ట్ డిడ్ ఇట్ బికాజ్ మీరు చెప్పండి, అంటే అప్పుడు మీకు తెలుసా ఇలా వస్తుంది అవుట్పుట్ అనేది? గాడ్ ఫాదర్ తీసిన విధానం, దాని ఉన్న రియలిజం అనేది వరల్డ్ అంతా షాక్ అయిపోయారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాఫియా అనే పేరు ఏం లేదు, ఇప్పుడు ఎవరు అండర్ వరల్డ్ అంటే తెలియదు ఆ టైంలో. అలా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలాగే నేను కొన్ని సినిమాలు, ఇప్పుడు అర్ధ సత్య, గోవింద్ ఓంపురి, లేకపోతే అర్జున్, రాహుల్ రవేల్, ఏ సినిమాలు అయితే నన్ను విపరీతంగా ఇంపాక్ట్ చేసినాయో అది ఎప్పుడు ఎవరు తీయలేదు. అది తీసి అప్పుడు ఓకే నేను అనుకుంటున్నా, కానీ నేను తీయగలుగుతానా అదొక పాయింట్. రెండోది ఇలా తీస్తే తెలుగులో చూస్తారా లేదా అని అదొక బ్యాచ్. అన్ని కరెక్టే కదా. ఇప్పుడు ఆడేసింది కాబట్టి నేను పెద్ద కాల్ ఎగరేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ నచ్చలేదు సినిమా, నచ్చలేదు కాదు, మా ఫాదర్ ఆడదన్నారు సినిమా. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఇంటెలిజెంట్ అన్నారు. ఓకే, యా. సో అలాగా లాట్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ డిఫరెంట్ థింగ్స్ టు సే, యూనో. కానీ ఏంటి, నేను ఐఎమ్ మేకింగ్ ఏ కెరియర్ బ్రేకింగ్ కైండ్ ఆఫ్ ఏ డెసిషన్. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి అవసరం లేదు, బట్ సమ్వేర్ ఆల్ ఆఫ్ దెమ్ కనెక్టెడ్ టు మీ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. నాకు వెంకట్ ఒకరోజు రీసెంట్గా అన్నారు, అసలు నీకు బ్రేక్ ఇవ్వకపోతే నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని ఫీల్ అవడం మొదలెట్టాను ఒక స్టేజ్లో అన్నాడు. రాముకి సినిమాల గురించి తెలుసా తెలీదా నాకు తెలీదు, కానీ మనకన్నా ఎక్కువ తెలుసు అంటే అర్థం ఏంటి, మనకి తెలియదు ఆడికి, కానీ మనకన్నా కొంచెం ఎక్కువ తెలుసు. రైట్, సో లెట్స్ లీవ్ ఇట్ అన్నాడు. ఓకే, వండర్ఫుల్ సార్, నిజంగా ఆయన ఆ మాట చెప్పడం 100%. రైట్ సార్, ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ మేము అడగకూడదని చాలాసార్లు చెప్పి కూడా అదే అడుగుతున్నప్పుడు మీరు ఒకటే సమాధానం చెప్తారు, నేను ఎప్పుడు ఎవరు ఏ డైరెక్టర్ అయినా హిట్ తీయాలని తీస్తారు, అది ఫ్లాప్ అయిపోతుంది. అది అడగండి అని చాలాసార్లు చిరాకు కూడా పడ్డారు చాలామంది మీద. బట్ ద సేమ్ క్వశ్చన్ ఆస్ బై యాన్యువల్ డైరెక్టర్ మన సందీప్ వంగ. ఈ యాజ్ యూ ద సేమ్ క్వశ్చన్, బట్ యూ కన్విన్సింగ్లీ టోల్డ్ హిమ్ దట్ వస్తుంది ఒక సినిమా అని. అంటే ఒకళ్ళు అడిగితే ఒకలా చెప్తారు, మిగతా వాళ్ళు అడిగితే పాయింట్ అని. మీరు ఎప్పుడు ఏం మాట్లాడినా సరే ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మెంటల్ స్టేట్ అట్ దట్ టైమ్. దిర్ ఇస్ నో సచ్ థింగ్ ఎస్ అన్ అబ్సల్యూట్ ట్రూత్. ఇది నేను ఇప్పుడు అన్నాను కాబట్టి లైఫ్ అంతా అలా మెయింటైన్ చేయడం అనేది. నాకేదో సత్య రిలీజ్ అయింది ఒక 5-6 నెలల క్రితం, అప్పుడు సంథింగ్ చేంజ్ ఇన్ మై మైండ్. సందీప్ది దాని తర్వాత జరిగింది. ఓకే, దట్ వాజ్ కోఇన్సిడెన్స్. కెన్ వి సే దట్ నౌ ఐఎమ్ టాకింగ్ విత్ RGV 2.0? I am very convinced about it. Wow. Yeah. Very happy about it. See, it. I am not going to say నేను తీసిన అన్ని బ్లాక్ బస్టర్లు అవుతాయని చెప్పట్లేదు, బట్ ఐ వాంట్ టు మేక్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ ఇన్ ఎనీ జానర్ ఐ టేక్ విచ్ ఆర్ గోయింగ్ టు రీరైట్ సినిమాటిక్ హిస్టరీ అని నేను ఒక ప్రామిస్ చేసుకున్నా. కానీ ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, ద ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ అని. అలాగా సో వేరే వాళ్ళు మీకు కానీ వేరే వాళ్ళు అది ఏమంటే సినిమా వచ్చినప్పుడే తెలుస్తుంది. మీరు ఒక డెస్టినేషన్ డిసైడ్ చేసుకోవాలి. నేను అంత రిచెస్ట్ పర్సన్ అయిపోవాలి, లేకపోతే ఫేమస్ అవ్వాలి, మ్యూజిషియన్ అయిపోవాలి, లేకపోతే ఇది అవ్వాలి. ఒక ఆబ్జెక్టివ్ మీరు డిసైడ్ చేసుకున్నాక మీ ఎవ్రీ థాట్, ఎవ్రీ డీడ్, ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ రిలేషన్షిప్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి గేర్ టువర్డ్స్ రీచింగ్ దట్ విచ్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అబ్జెక్టివ్. యా, ఇప్పుడు శివ ఏంటి అని చెప్పి అడిగారు అనుకోండి. ఇట్ ఈస్ అబౌట్ ఎ పర్సన్ హూస్ గాట్ ట్రెమెండస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. He is limited in his power as a human being, but he wants to live by his own terms, not out of arrogance, but by his principles and his sense of justice. This is the fundamental concept of Shiva's character. Right. ఇప్పుడు అది అలాంటి హీరోని నేను క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎందుకు చేయలేదు? అంతకన్నా తక్కువ హీరోలు ఉన్నారు మిగతా అన్ని సినిమాల్లో కూడా నేను చెప్పేది. సో అది ఎందుకంటే కాన్షియస్గా లేదు కాబట్టి, కాన్షియస్గా నేను రియలైజ్ అవ్వాలి. మీరు ఊహించారా దట్ ఇంతమంది ఒకేసారి వచ్చి బయటికి, ఇంక్లూడింగ్ ఐ విల్ టేక్ ది నేమ్స్, చిరంజీవి గారు కూడా మాట్లాడారు. నేను కొంతమంది ఊహించలేదు, ఎందుకంటే ఐదర్ అవుట్ ఆఫ్ మిస్కన్సెప్షన్ ఆర్ వాట్ ఎవర్ మా మధ్య ట్విట్టర్ ఇవన్నీ జరిగి, అది దట్ ఈస్ నాట్ టు సే దట్ ఐ ఎవర్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి ఆన్ ద ట్విట్టర్, ఐ డోంట్ డూ దట్.
కానీ ద పాయింట్ ఈజ్ అది నేను కన్నా ద ఇంపాక్ట్ శివ హ్యాడ్ ఆన్ దెమ్ వెన్ దే సా. ఇట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఇన్సిడెంటల్, శివ ఈజ్ ఎ ఫిల్మ్ మేబీ మేడ్ బై రామ్ గోపాల్ వర్మ, బట్ ద పాయింట్ ఈజ్ వాళ్ళకి యూనిట్ని చూసారు, ఆ యూనిట్ మీద మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్, సందీప్ కానీ రాజమౌళి కానీ, ఆల్ ఆఫ్ దెమ్ యూ టాక్ అబౌట్ శివ మెనీ టైమ్స్. వాళ్ళు వేరే వేరే సందర్భాల్లో మాట్లాడిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మనం రిలీజ్ చేస్తున్నాం 4K అండ్ డాల్బీ అట్మాస్లో అని అనేప్పటికీ, అండ్ ఆల్మోస్ట్ మీరు డాక్యుమెంటరీ పంచ్ ఆఫ్ శివ డాక్యుమెంటరీ చూస్తే యూ కెన్ ఫీల్ దట్ దే ఆర్ సీడ్ జస్ట్ నౌ 35 years బ్యాక్. ఇంకోటి నాకు ఏమనిపించింది అంటే వేరే ఏ సినిమా గురించి కూడా మాట్లాడడానికి ఛాన్స్ లేదు అలాగా. కరెక్ట్. సి ఇట్ ఈస్ నాట్ లైక్ అ బాహుబలి విచ్ ఈస్ లైక్ స్ప్లెండర్, విజువల్ స్ప్లెండర్, 100 కోట్లు పెట్టి తీసిన సినిమా. ఇట్ ఈస్ నాట్ స్మాల్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఆ రోజున నాగార్జున సినిమాలు చేసిన బడ్జెట్ కన్నా తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా. ఎగ్జాక్ట్లీ. బట్ ఇట్ ఈస్ ద న్యూనెస్ ఆఫ్ ఇట్ విచ్ క్రియేటెడ్ ది సో కాల్డ్ ఇంపాక్ట్. రైట్. సార్ ఇప్పుడు మీరు మీ రెవల్యూషన్ తర్వాత వచ్చిన ఐడియానా ఇది శివ రిలీజ్ చేయాలని? 25 years అప్పుడు ఎందుకు చేయలేదు అసలు? 25 అప్పుడు వన్ బిగ్ ప్రాబ్లమ్ విత్ శివ వాజ్ ఇప్పుడు మోనో ట్రాక్లో వచ్చింది, మోనో సౌండ్లో వచ్చింది. కలర్ అంటే 4K రెస్టోరేషన్ ఏదైనా చేయొచ్చు కానీ we didn't know what to do with the sound. Okay. Oh, 10 years ago, nothing like that. Impossible. Cheytam. Okay. You know, background score is one of the big parts of the film. True. అది ఇప్పుడు ట్రాక్స్ లేవు, ఏమీ లేవు, అబ్సల్యూట్లీ కాదు. సో అది సౌండ్ లేకుండా ఎలా చేస్తామని we decided to let it go. But you always had this in mind. Not so much. ఆ తర్వాత నేను మర్చిపోయాను దాని గురించి. మళ్ళీ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ 50th anniversary అని ఏదో చేయాలి అంటే వాళ్ళకున్న దాంట్లో దిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ కాబట్టి అప్పుడు నాగార్జున యాస్మి ఓకే వాట్ ఈస్ ద పాసిబిలిటీస్ అని. అప్పుడు నేను చెప్పాను పిక్చర్కి మనం సపరేట్ చేయలేం, బట్ విత్ ద ఏఐ టెక్నాలజీ విచ్ ఈస్ అవైలబుల్ టుడే వీ హ్యావ్ ఛాన్స్ ఆఫ్ రీక్రియేటింగ్ ద సౌండ్ అండ్ ఆల్సో ద మ్యూజిక్ విత్ అని చెప్పి దట్ విల్ బీ న్యూ ఎక్స్పీరియన్స్. మామూలుగా ఇప్పుడు జనరేషన్ కానీ అప్పుడు ఎప్పుడో చూసిన వాళ్ళు కానీ మా అయితే యూట్యూబో శాటిలైట్నో ఎక్కడెక్కడ చూస్తారు అంతే కదా. కరెక్ట్. బట్ ద సౌండ్ క్యాన్ బీ మేడ్ సంథింగ్. సో దెన్ నేను ఒక రీల్ చేసి చూపించాను నాగార్జునకి అండ్ హీ వాజ్ జాప్డ్ విత్ ఇట్. శివాలో సౌండ్ ఈజ్ యూజ్ లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది ఫండమెంటల్ డిఫరెన్స్. ఓకే. మిగతా వాళ్ళందరూ ఓకే సార్, నాగార్జున గారు ఓకే దట్ మీ మీద మీకున్న ట్రావెలింగ్, ఇద్దరు చేసిన ట్రావెల్ని బట్టి ఖచ్చితంగా మీకు సినిమా గురించి తెలుసని ఆయన నమ్మారు, మిగతా వాళ్ళని మీరు మేనేజ్ చేశారు, ఇదంతా ఫైన్. బట్ ఇళయరాజా గారికి ఆ రోజు మీరు చెప్పి చేయించుకునేంత లగ్జరీ లేదు అనేది నేను ఎక్కడ విన్నాను. వాట్ ఎవర్ he gave, correct, that you had to say yes. But was it like అక్కడ దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఐ హ్యావ్ ట్రమెండస్ రెస్పెక్ట్ ఫర్ హిజ్ టాలెంట్. ఓకే. నేనేమన్నానంటే అసలు చక్రవర్తి గారికి అర్థం కూడా అవ్వదు సినిమా మ్యూజిక్ చేయడానికి అనేది నా పాయింట్. సో ఇళయరాజా ఐ వాజ్ ఇన్సిస్టింగ్ బికాజ్ ఇళయరాజా గారు నేను ఆల్రెడీ భారతీరాజా, టిక్ 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 లేకపోతే మణిరత్నం సినిమాలు ఇవన్నీ చూసి ఆయనకున్న స్కోర్ అండర్స్టాండింగ్ ఎవరికి లేదు అని నా స్ట్రాంగ్ బిలీఫ్. నాట్ ఈవెన్ కీరవాణి అప్పుడు మీకు పరిచయం కదా? కీరవాణి ఐ లైక్ హిమ్, బట్ అంటే అఫ్ కోర్స్ నేను కీరవాణి వినలేదు కదా. ఐ లైక్ ది వే హీ టాక్స్ అబౌట్ మ్యూజిక్ అండ్ అది దట్ వాజ్ ఆన్ పర్సనల్ లెవెల్. కరెక్ట్. ఇంకా నేను బ్రేక్ ట్రై చేస్తున్న టైంలో కీరవాణి కూడా చెప్పాను సరే నాకు బ్రేక్ వస్తే మీరు చేదురుగానని. బట్ లేటర్ ఐ గాట్ గ్రీడీ. అమ్మ ఇళయరాజా అంటే నేను కొత్త అన్నీ కొత్త అందరినీ అక్కడ అని ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎ ఛాన్స్ విత్ ఇళయరాజా. ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఏమైందంటే అక్కడ నేను సౌండ్ ఎఫెక్ట్స్ ట్రాక్స్తో చూపించాను ఇళయరాజా గారికి. అప్పుడేంటి మీకు ఫైట్స్ అని డిషుమ్ అని సౌండ్స్ కషం అని గన్ షాట్లు ఎలా ఉండి అప్పుడు అది నేను సింధూర పువ్వు అని ఒక తమిళ సినిమా చూశాను. దాంట్లో ఫస్ట్ టైం ఐ హర్డ్ పంచ్ సౌండ్స్ విచ్ వర్ సో ఎఫెక్టివ్, న్యాచురల్ ఎఫెక్టివ్ ఐ వుడ్ సే. నిజంగా కొడితే రాదు కదా. ఎఫెక్టివ్ వచ్చినప్పుడు నేను ఆ దీపన్ చటర్జీ అనేది అతని దగ్గర ఉంది. అతని దగ్గర ఎందుకు ఉందంటే లండన్లో అతను ఏదో ఒక బర్నింగ్ ట్రైన్ అనే సినిమాకి లండన్లో మిక్సింగ్ చేసినప్పుడు అక్కడ ఒక టేప్ దెబ్బకొచ్చాడు వాళ్ళ దగ్గర ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్లో. అది అందరూ సో దెబ్బకు వస్తే నేను దాని మూలన ఆయన తీసుకుని అది చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉండి మిగతా అన్ని మామూలుగా ఎఫెక్ట్స్ ట్రాక్ లీజ్ చేసేవారు 1-2 daysలో. అన్నీ మళ్ళీ ఫ్రెష్గా రికార్డ్ చేయాలి, బ్రీతింగ్ సౌండ్ ఇది అది అన్నీ చేసి ఇళయరాజా గారికి చూపిస్తే ఆయన అంతవరకు ఆయన లైఫ్లో అంటే అప్పుడుగా 1974లో స్టార్ట్ అయి ఉంటారు ఆయన
మేబీ బిఫోర్ ఆల్సో వందల సినిమాలు చేసి ఉంటారు. ఫస్ట్ టైం ఎఫెక్ట్స్తో చూపించిన డైరెక్ట్ నేనే, సౌండ్ ఎఫెక్ట్స్ తోటి. ఆయన ఫస్ట్ బయటకు రాగానే చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం అన్నారు. అంటే నాకు అర్థం లేదు నిజంగా, ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ చాలా తక్కువ మ్యూజిక్ చేస్తానండి. మీకు అర్థమైంది సార్ ఇప్పుడు? అంటే నేను అడిగాను ఏంటి సార్ అంటే, రాము లోడ కంటిన్యూస్గా మాట్లాడితే ఎవరు వినరు, అప్పుడప్పుడు అవసరం వచ్చి మాట్లాడితేనే వింటారు. నువ్వు ఆల్రెడీ మాట్లాడుతున్నావు నీ సౌండ్తో, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, టేకింగ్ అన్నిట్లో మళ్ళీ నేను కూడా వాళ్ళ మీద పడితే అసలు ఎవరిది వినరు. అందుకని నేను అవసరమైనప్పుడే ఇస్తాను మ్యూజిక్ అని చెప్పి స్కోర్. అంటే ఒకవేళ నేను సౌండ్ ఎఫెక్ట్స్ చూపించబోతే హీ మైట్ హావ్ డన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ హావ్ నో ఐడియా. ఇది నిజమేనా సార్? ఎక్కడో అంటే కొత్త అంబాసిడర్ కార్ సౌండ్ ఎలా వస్తుంది అనేది రికార్డ్ చేయటం. కరెక్ట్. ఓ బురదలో కారు ఒక చిన్న గుంట్లో పడినప్పుడు దట్ వాస్ రికార్డెడ్. ఓకే, ఇవన్నీ రికార్డ్. ఎవ్రీథింగ్ వాస్ రికార్డెడ్. ఇప్పుడు ఇళయరాజా గారు నేను చాలా ఇంకోటి ఏంటి, మీకు రఘువరన్ నాగార్జున కొట్టుకుంటాం అంటే వాళ్ళ షర్ట్స్ ఫ్లటరింగ్ సౌండ్, గాలికి కరెక్ట్ సర్ప్లో పైన ఆడు ఎక్స్ప్రెషన్ లేకుండా సిగరెట్ తాగుతూ ఉంటాడు. కొట్టి వాళ్ళు మొహంలో కూడా ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి జాబ్ అది, ప్రొఫెషనల్స్, వాళ్ళు ప్రొఫెషనల్ క్రిమినల్స్. అది ఆడియన్స్ కాన్షియస్గా ఆలోచించకపోవచ్చు కానీ వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు అంత పెయిన్ ఇన్ఫ్లిక్ట్ చేస్తా వాడి పెయిన్ని వీళ్ళు ఫీల్ అవ్వకపోవడం, అందులో కోపం అన్నా ఉండాలి, కష్టన్నా ఉండాలి. కానీ ఏమీ లేకుండా కొట్టినప్పుడు వచ్చిన మీకు ఇంపాక్ట్ వేరేగా రాదు. 26 ఏళ్ల అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళు అరుస్తారు, ఏది అని వాళ్ళు నోటితో సౌండ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఫస్ట్ టైం శివాలో నేను నోటితో సౌండ్ ఎవ్వడు నోరు ఎప్పటానికి వీలేదని చెప్పాను. అది ఇంకా రాజు మాస్టర్ గారు ఏంటి అసలు. పాయింట్ ఈజ్, మీకు ఒక డౌట్ వచ్చినప్పుడు నాకు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ కన్విన్స్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి కదా. కరెక్ట్, ఆఫ్ కోర్స్. నేను చెప్తే మీరు కన్విన్స్ అవ్వకపోతే ఇష్టం లేకుండా మీరు ఒక ఎలా అవుతుంది వరకు. అదే ఈ లెక్క ఆర్జీవి గారికి పేషెన్స్ కూడా ఉంది. పేషెన్స్ కన్నా ఎక్కువ వాళ్ళు ఎలా చెప్తే కన్విన్స్ అవుతారో తెలుస్తున్నారు. ఓకే, అప్పుడు ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం, ఏదో సంథింగ్ అలాగా. సో అది బికాస్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ బికాస్ ఆఫ్ రాజ్ మాస్టర్. ఈ సినిమా మీరు ఎవరికి చెప్పారు? కానీ ఇప్పుడు ఏంటి, శివ రిలీజ్ అయ్యాక ఎంతో రాజ్ మాస్టర్ని కలవాలి. అంటే ఈ మధ్యన పోయారు ఆయన, ఈ మధ్యన నేను కలవలేదు అసలు ఎప్పుడు. ఆయన అందరికీ చెప్తూ ఉండేవారు ఈ సినిమా ఆడినట్టే అది ఇది అని. నాకు ఒకసారి చిరంజీవి గారు చెప్పారు, ఎవరో చెప్పారు. కానీ అక్కడ నాది ఏంటంటే, ఏంటి ఆ కొత్త కూరడు ఎలా తీస్తున్నాడు అని రాజు మాస్టర్ని అడిగారంట. రాజు అంటే ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఏదో కన్విక్షన్తో తీస్తున్నాడు. అంటే కన్విక్షన్ అంటే అర్థం ఏంటి, కన్విక్షన్కి మెంటల్ బ్లాక్కి రెండుగా ఇష్టం వచ్చినట్టు తీయటానికి కన్విక్షన్తో తీయటానికి తేడా ఉంది. మీరు అదే ఏం చెప్పచ్చు, ఆడ ఇష్టం వచ్చినట్టు తీస్తున్నానండి అది అని కూడా చెప్పచ్చు. కన్విక్షన్తో తీస్తున్నాడు అని చెప్పాడు. సూపర్ సార్. కొత్త స్టోరీ కాదనేది అందరికీ తెలిసిందే. స్టోరీ లేదు ఫస్ట్ చెప్పాలంటే భరణి కూడా ఇప్పుడు శివాలో కథ ఉందా అవునా అంటారు కదా సార్. మీరు విజయవాడలో చదువుకొని మీకున్న అనుభవాలు మీరు చూసినవి అవన్నీ కూడా వంగవీటి దేవినేని ఈ ఇద్దరు ఫ్యామిలీస్ కాదు కానీ వాళ్ళిద్దరు ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళనే పెట్టి అనుకున్నది తీసాడు వర్మ. అందుకే భవానీ అనే వంగవీటి రాధా ఎలా అయితే ఆ ఫీమేల్ అనే పేరు అది ఉంటుందో ఆ భవానీ ఇక్కడ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఇది. సో అది ఇది నిజమేనా సార్? అది అసలు ఏం లేదు కాదా? ఇది 100%. ఒకవేళ టూ థింగ్స్ జరిగినాయి. ఒకటి భవానీ అనేది 100% రాధా, అంటే రాధా అనే అమ్మాయి పేరున్న రౌడీ అనేది నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. కానీ ఇంకో రాధా ఏమి మచ్ బిఫోర్ ఐ కేమ్. అవును, మంగవీటి రాధా రంగా కంటే కానీ రాధా అని లెజెండ్లాగా మాట్లాడారు విజయవాడలో ఆ టైంలో. ఓకే, అక్కడి నుంచి వచ్చింది భవానీ అని. యాక్చువల్గా ఒరిజినల్ పేరు స్క్రిప్ట్లో శివ రఘువరన్ పేరు, శివ విలన్ పేరు ఒక పర్టికులర్ టైంలో. అప్పుడు నాగార్జున శివ భలే ఉందిరా మీ పేరు నాకు ఇచ్చేసి కదా అన్నాడు. అది నాగార్జున గిఫ్ట్ లాగా ఇచ్చి ఏం పేరు పెడదామని అప్పుడు రాధా టాపిక్ వచ్చింది. ఇంకోటి ఏంటి భవానీ చౌదరి అంటాడు, ఒకటే సార్ అంటే సరే. అప్పుడు ఏంటి కొంతమంది ఏమనుకున్నారు అంటే, అరే అమ్మాయి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు కమ్మోళ్ళు వాళ్ళది కలిసి రాధా పేరు రాధా ఏమో కాపు,
అంటే కమ్మళ్ళు కాపు మీద వేస్తున్నారా విలన్గా అని అనుకుంటారేమో అని ఒక చిన్న టాపిక్ వచ్చింది మాట. అందుకని చౌదరి అని పెట్టా. ఓకే. సినిమా రిలీజ్ అయినప్పుడు సార్ నాకు బాగా గుర్తు, సినిమా హిట్ అయిపోయిన తర్వాత అప్పట్లో చిరంజీవి అని ఒక మ్యాగజైన్ వచ్చేది, అది విజయ్ బాపినేటి గారు చేసేవారు. దాంట్లో మొత్తం చిరంజీవి గురించి అనమాట, బ్రహ్మాండమైన పోస్టర్స్, క్వాలిటీ బాగా ముడిపోయేది. దాంట్లో ఒక మధ్యలో సెంటర్ స్ప్రైట్ కంప్లీట్ పేజ్లో శివ సినిమాలో చిరంజీవి హీరో అయితే అనేది హెడ్లైన్. మొత్తం డ్రాబ్యాక్స్ రాసుకుంటూ వచ్చారు. డ్రాబ్యాక్స్ అంటే వాళ్ళ పర్స్పెక్టివ్. ఓకే ఓకే. అంటే నాగార్జునకి డాన్స్ సరిగా రాదు, కంపారిటివ్ చిరంజీవి ఇలా అంటే ఈ ఫైట్స్ అయితే ఇలా ఉండేది. అది విజువలైజ్ చేసుకోవడానికి కూడా అప్పుడు ఆబ్వియస్గా అందరికీ చిరంజీవి గారు అంటే ఇష్టం, అందరూ ఆయన సినిమాలు చూసి వచ్చారు కదా. విజువలైజ్ చేసుకోవడానికి కూడా ఇన్స్పైట్ లైక్ ఆయన అంటే ఇష్టం కూడా అది మ్యాచ్ అయ్యేది కాదు. అవును, అసలు అయ్యేది కాదు ఎవరికి కూడా. ఇప్పుడు ఇది నాకు గుర్తులేదు కానీ జనరల్గా చాలాసార్లు ఈ ఇష్యూ అనేది వస్తుంది. ఈ చిన్న హీరోతోటే ఇంత ఆడితే ఈ సినిమా పెద్ద హీరో తీస్తే ఇంకెంత ఆడుతుందని ఇది వస్తూ ఉంటుంది టాపిక్, ఇప్పుడు కూడా వస్తూ ఉంటుంది ఆ పర్టికులర్ టాపిక్. ఇప్పుడు శివ కాస్టింగ్ శివ అమలా గారు అక్కడ ఇప్పుడు ఇది మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ అప్పట్లో చాలా వినబడుతూ ఉండేది. అది ఈ సినిమా తర్వాత వాస్తవం అయింది. విచ్ హ్యాస్ కమ్ టు ట్రూ వేర్ నాగార్జున గారు మ్యారీడ్ అమలా, రైట్? అప్పట్లో కొంచెం ఒక అంబిగ్విటీ లేదంటే కొన్ని డౌట్స్ ఫ్యామిలీస్లో ఇండస్ట్రీలో ఉండేది అని వినపడతా ఉండేది సార్. సో అది దానికి అమలా గారిని ఈ క్యారెక్టర్ తీసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? దట్ ఇస్ నాట్ ట్రూ అట్ ఆల్. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ అమలా వాజ్ యాక్టింగ్ విత్ నాగార్జున, కిరాయి దాదా అండ్ ఐ థింక్ చిన్నబాబు, ఐ థింక్ maybe 2-3 films, and I used to know her because నేను నాగార్జున కలవటానికి వెళ్ళినప్పుడు దానికి I used to meet her. Okay. And always నాగార్జున never mentioned. నేను always she was my choice because నాకు కాలేజ్ అమ్మాయి సొఫిస్టికేటెడ్గా మోడర్న్గా మాట్లాడటం అది అనేది అమలా వాజ్ ద మోస్ట్ ఐడియల్ చాయిస్ ఐ థాట్. కాస్టింగ్ విషయంలో నాగార్జున ఎప్పుడు నన్ను సజెస్ట్ కూడా చేయలేదు సార్, ఇంక్లూడింగ్ అమలా. ఓకే ఓకే. సో గొల్లపూడి మారుతీరావు గారి గురించి చాలా మంది మాట్లాడారు సార్. ఈ సినిమా అంత పెద్ద యాక్టర్ని లేకపోతే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఒక చిన్న కత్తిపోటుతో చంపేశారు. అది దాని రీజన్ ఎందుకంటే రఘువరన్ వాజ్ నాట్ ఏ వెరీ నోన్ గా ఆ టైంలో. చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ అంటే హీరోయిన్ తమ్ముడు ఇలాంటి దాసనాథ్ గారి పిక్చర్లు ఎక్కడ చూసాను, అంతకుముందు రఘువరన్ చూడలేదు నేను ఎప్పుడు. సో బట్ ఐ నో ఈజ్ ఎ టెరిఫిక్ యాక్టర్, ఇంటెన్సిటీ అది. అప్పుడు రఘువరన్ని ఇంట్రడక్షన్లో గొల్లపూడి మాతో లాంటి ఒక దెబ్బలో చంపేస్తే ఆటోమేటిక్గా ఈజ్ బికమ్స్ బిగర్ దెన్. ఆడియన్స్ మ్యానిపులేట్ చేయటమే కదా, లేకపోతే ఏదో రఘువరన్ చేయకపోతే అతను ఎందుకు భయపడతారు శివాలో. అది రాజమౌళి గారు భలే ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఐ డోంట్ నో దెన్ యువర్ థాట్ ప్రాసెస్ వాజ్ లైక్ దాట్. ఒక విలన్ అనేవాడో లేకపోతే ప్రత్యర్థి అనేవాడో వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూస్తున్న ప్రేక్షకులకి వాడి మీద హేట్ రేట్ పెరగాలి. అది ఎంతసేపు మనం పెంచుతూ పోతే హీరోనో లేకపోతే కథానాయకుడు వాడిని కొడుతున్నప్పుడు అంత ఇంపాక్ట్ ఉంటుంది అని మాట చెప్పాడు. సో జేడి చక్రవర్తి మీరు అంతకుముందు సీన్లలో లెక్చర్ మీద సిగరెట్ వదలడం కానీ అసలు అదంతా కూడా బాగా కసిగా ఉంటుంది. దాని మొత్తం ఇంపాక్ట్ ఈ చైన్లో కనబడింది అనేది ఆయన వే ఆఫ్ చూడటం. 100%. సార్ మీ ఇంటెన్షన్ కూడా అదేనా? 100%. అది నేను ఒక విధంగా అది నేను నేర్చుకుంది బ్రూస్లీ బిగ్ బాస్ ఈ సినిమాలు వచ్చేది, వే ఆఫ్ ద డ్రాగన్. ఇప్పుడు చూస్తుంటే సార్ చాలా సింపుల్గా అంటే పెద్ద పెద్ద యాక్షన్ సీన్లు చూసిన వాళ్ళకి తెలియదు కానీ అప్పట్లో నాగార్జున గారితో మీరు ఓ పాపని సైకిల్ మీద కూర్చోబెట్టి డబుల్ డెక్కర్ బస్సు అది రియల్, అది ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. అదే నాకు ఇప్పటికే సర్ప్రైజ్ అసలు అది ఎలాగా నేను నాగార్జున ఎందుకు చేసాడు, నేను ఎలా చేయమని చెప్పాను. అంటే మీకు ఒక్కటే ఇప్పుడు నాగార్జున ఆబ్వియస్లీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్స్ సన్. సైకిల్ మీద ఎక్స్పర్టీస్ ఎందుకు ఉంటుంది అసలు నాగార్జునకి? ఏదో మామూలుగా చిన్నప్పుడు టీనేజ్లో ఏదో తొక్కుంటాడు. అది నేను ఆ సైకిల్ పెట్టుకుని దాని ఫ్రంట్ దాని మీద ఈ పాప కూర్చుని అది పట్టుకుని జీప్ వెళ్తా ఉంటే దాన్ని పట్టుకుని ఎక్కడి నుంచి అక్కడ అసలు అది 10 సార్లు రిహార్సల్ చేసిన 11వ అలాగే చేస్తామని ఎవరికి తెలియదు కదా సార్. కరెక్ట్. పట్టుకొని అది వదిలేసేటప్పుడు ఇప్పుడు మీరు అది నేను ఎక్కడ చూసేవాడిని, అది చాలాసార్లు లారీలో గొలుసులు పట్టుకుని ఆ బస్సుని పట్టుకుని వెళ్తూ ఉంటారు. అది దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. అవును. అది కానీ అది చూడటానికి బాగుంటుంది, బట్ ఎగ్జాక్ట్ ఫిజిక్స్ దాంట్లో ఏముంటుంది ఎలా తెలుసు మీకు? అన్ట్రైన్డ్ పర్సన్ అది కూడా. ట్రూ.
నాగార్జున సైకిల్ ఎక్స్పర్ట్ అవ్వడు కదా, ఇంపాసిబుల్ అది. అవును. దానికి తోడు ఇదో కాంప్లికేషన్. మూడోది యాక్టింగ్ చేయాలి మళ్ళీ అదొకటి. సో ఇన్ని ఎలాగంటే బేసిక్లీ డిడ్ విత్ స్మాల్ యూనిట్. రోడ్డు మీద పర్మిషన్ లేకుండా కెమెరా గబుక్కుని తీసుకెళ్ళి పెట్టేసి అక్కడి నుంచి వచ్చేయమని చెప్పి ఓకే అన్నారు ఆయన. బట్ ఇప్పుడు నాగార్జున కూడా ఆశ్చర్యపోతాం ఎలా చేసిన. అవునా సార్? ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్. హ్యూజ్ రిస్క్ అది నిజంగా. కింద పడితే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ కూడా రిస్కే. సో మీరు చూడండి, జీప్ పట్టుకుని వెళ్తాం అంటే జీప్ ట్రాక్షన్ ఏంటి, లేకపోతే ఇంపాసిబుల్ తెలియడం అసలు ఏమవుతుంది అంటే. ఇప్పుడు మీరు శివాలో చూస్తే సీన్స్ అన్ని చాలా షార్ట్గా ఉంటాయి అన్ని, ఊరికనే ఇన్ఫర్మేషన్ చెప్పేసి వదిలేయటం. And the fact that he's also because he's the brother of Amla, heroine's character. మీరు చూడండి, ఎక్కడ వాళ్ళ మదర్ ఫాదర్ ఉండరు అసలు, ఎక్కడ వాళ్ళ మెన్షన్ కూడా ఉండదు సినిమాలో. వాళ్ళు ఎందుకు లేరని అదొకటి గమ్మత్తైంది చెప్తాను సార్. మీ దృష్టికి ఇది ఖచ్చితంగా వచ్చుండదు. వచ్చున్నా ఐ డోంట్ సర్ప్రైజ్. నాగార్జున ఏం చదివాడు, ఏం చదవడానికి వెళ్ళాడు? అవును, ఓకే, బీకామ్ అని తలుపు మీద ఉంటుంది, అక్కడ ప్రొఫెసర్ చెప్పేది క్వాంటమ్ మెకానిక్స్. ఏంటిదంతా బీకామ్ అని ఎక్కడ ఉంది? ఉందండి సార్, నాకు చూపించారు కూడా. అది యాక్చువల్గా సాయిల్ మెకానిక్స్ చెప్తా ఉంటాడు. సాయిల్ మెకానిక్స్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. సెడిమెంట్స్, రాక్స్ కరెక్ట్ చెప్తా ఉంటారు. ఏం చదవడానికి నేను అసలు అది ఏం అది కమిట్ అవ్వలేదు అసలు సినిమాలో. బీకామ్ కూడా ఐఎమ్ షూర్ ఐ డిడ్ంట్ కమిట్. ఓకే. సో ఆ సినిమా తర్వాత సార్ వచ్చిన క్షణక్షణం, ఒక మంచు కొండల మీద నుంచి జారిపడ్డ ఆర్జీవి అనే ఒక పెద్ద ఆర్టికల్ ఇస్తే దాన్ని చూసి మన నాగేశ్వరరావు గారు, అక్కినేని గారు అది రాసిన వాళ్ళ మీద ఫైర్ అయ్యో 2 ఏళ్ళు మాట్లాడలేదంట వాళ్ళ మీద. కట్ చేస్తే ఈ సినిమాకు ముందు, శివకు ముందు మీరు పరిస్థితి ఏంటంటే ఆయనకి మనం చెప్పగలమా అనే స్టేజ్లో ఆయన ఉన్నారు, అంత పెద్ద ఆయన. ఈ సినిమా తర్వాత ఆయన మనసులో మీరు అంత స్థానం సంపాదించుకున్నారు అనేది మామూలుగా సినిమా లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళు చెప్తా ఉంటారు. అది మీ దృష్టికి వచ్చిందా ఎప్పుడన్నా? ఇక్కడ 2 points. నేను ఈ మధ్యనే నాకు నా ఎదురుగా నాగార్జున ఎవరు అడిగారు, శివ పెద్ద హిట్ అయిందని ఎప్పుడు తెలిసింది నీకు అని నాగార్జున అడిగారు. మిమ్మల్ని అడిగారు? నన్ను కాదు, నాగార్జున. అంటే ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు ఇది లేడీస్ చూడరు, రిపీట్ ఆడియన్స్ ఉండరు, కామెడీ ట్రాక్ లేదు, ఇలాంటివన్నీ చెప్పేవారు. సో మనకి మండే పడిపోతుందా లేకపోతే ఏంటి అని ఇలా ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది స్టూడియోలో. అప్పుడు నాగార్జున చెప్పాడంటే, మండే ట్యూస్డే నాగేశ్వర గారితో వెళ్తున్నాడు కార్లో. అంటే అప్పుడు నాగార్జున యాక్టర్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళతోటి మాట్లాడి ట్రేడ్ వాళ్ళతోటి అంత ఉండేవాడు కాదు. సో వెళ్తామంటే నాగేశ్వర గారు అన్నారంట, అది చాలా పెద్ద రేంజ్ హిట్ అంట, అసలు ఎక్కడికి వెళ్తుందో తెలీదు అని అంటున్నారు అని చెప్పారంట. అప్పుడు అర్థమైంది నాగార్జున హిట్ అయింది సినిమా. అప్పుడు వరకు తెలియదు. నాకు నాగేశ్వర గారు సినిమా చూసి నాతో ఏమన్నారు అనేది నాకు గుర్తులేదు అసలు. దట్ సర్ప్రైజింగ్లీ. మేకింగ్ టైంలో కూడా నాకు ఆయన ఎప్పుడు రషెస్ చూడలేదు. నో, నెవర్ ఇట్ హ్యాపెండ్. సరే, ఇలాంటి సినిమాని శివ 2006 అనేది ప్రయోగం చేసినట్టు. అవును సార్, దానికి మాత్రం మిమ్మల్ని హేట్ చేస్తున్నాం సార్. ఆబ్వియస్లీ చెయ్యాలి. హేట్ చాలా చిన్నవాడు. షోలే లాంటి దాన్ని ఆగని చైన్తో కొట్టాలి మీకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ఆర్జీవి 2.0లో ఇలాంటి సినిమాని ఆబ్వియస్గా ఎందుకు తీస్తారు, మేము ఎందుకు అడుగుతాం, కానీ నాగార్జున గారు మళ్ళీ మీ డైరెక్షన్లో ఏమైనా ఛాన్స్ ఉంటుందా సార్? నాగార్జునతో నేను హిట్ తీస్తే వెళ్తాను మళ్ళీ, వేరే వాళ్ళతో నేను చెప్పేది. సాక్షిగా వండర్ఫుల్. సో మీరు మాట ఇచ్చినందుకు, అది కూడా మా స్టూడియోలో ఇచ్చినందుకు. నేను నా పాయింట్ ఏంటంటే, ఆ పాత రాము మాకు కావాలి అని ఎవడు అంటే, మా రాము కాదు, నా రాము కావాలి ఫస్ట్. నాకు నీకోసం కాదు, నా మీద నాకున్న బాధ్యత, కానీ ప్రేక్షకుల గురించి కాదు. ప్రూవ్ చేసుకోవాల్సింది నాకు, నేను ఇంకొకళ్ళ కోసం కాదు అని. గ్రేట్ థింగ్ దట్ యు ఆర్ సేయింగ్ దట్. ఎందుకంటే మొన్నటి వరకు ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు తలదించుకోనో సమాధానం రాలేదని వెళ్ళేవాళ్ళు, సంతోషంగా వెళ్తున్నారు. బికాజ్ యూ రియలైజ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వన్స్ అగైన్ పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి అని నేను కోరుకోవడంలో పెద్ద ఇదే కాదు. సో కొత్త ఎక్స్పీరియన్స్ అయితే యూ ప్రామిస్ దట్, వీఆర్ గోయిన్ టు విట్నెస్ దట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Let's celebrate Shiva once again, sir. Thank you.